ఓకే. ఏమండి అజయ్ ఘోష్ గారు, ఏంటి అసలు మీ మీ ప్రయాణం చూస్తుంటే అసలు తెలుగు సినిమాలు ఎక్కడెక్కడ చేయకుండా అన్ని తమిళ మలయాళం ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. అబ్బాయి తెలుగులోనే చేస్తున్నాను. అవకాశం వస్తే ఆడైన చేస్తా. రేపు 1వ తారీఖు నుంచి కన్నడ సినిమా చేయబోతున్నా. మరి అదే అడిగింది నేను. అదే ఆడ అవకాశం వస్తే ఆడ పోయి చేయటమే కదా. అంటే ఈ క్యారెక్టర్ మీరు అంటే మీరు ఇందాక 2 మాటలు అన్నారు, పుష్ప ఒకటిను రంగస్థలం ఒకటి అని. ఆ 2 క్యారెక్టర్లు, ఆ 2 సినిమాల గురించి చెప్పాను. అవునవును. ఇప్పుడు ఈ సినిమా ఏంటి మీకు? ఇది నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. అబ్బో, కామెడీ గ్యాంగ్స్టర్. అసలు కామెడీ గ్యాంగ్స్టర్ చాలా విచిత్రంగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. ఇలా మీరు ముందు చేశారండి? చేయలా. లేదు నేను అడిగిండి చేయలేదు ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్. అంటే ఇప్పుడు మీరు చేసేది, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒక సినిమా కంటే మీ క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్, మీరు అన్నట్టుగా రంగస్థలం కానీ ఇంకోటి కానీ మీరు ఏ సినిమా చేసినా, ఈ సినిమా చేయడంలో మీకు ప్రొఫెషనల్గా జేబ్ సాటిస్ఫాక్షన్ కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్గా చెప్పాలంటే ఏం చెప్తారు ఈ క్యారెక్టర్ గురించి? నాకు బాగా నచ్చింది. జాబ్ అంటే ఫస్ట్లో ఏమనుకున్నానంటే చంద్రుతో గొడవ పడ్డా. నేను 6 గంటల వరకే చేస్తానని చెప్పా. కాదు కొంచెం 8 గంటలు, 8 9 అయింది, 9 10 11 12 అవుతుంది. అవన్నీ తీసి అవతల పడేసి వెళ్ళిపోబోతాను. అప్పుడు గురువు వచ్చాడు. సార్ నా డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తా, నేను చేయను, ఎవడు చేత నేను చేయించుకో, నాకు అవసరం లేదు అనన్న. ఆ తర్వాత సీను వాళ్ళు పెట్టిన ఒక సీన్ పెట్టిన తర్వాత నీ అమ్మ ఇదేంద్ర ఇట్ట మాట్లాడానా అనిపించింది. అట్లా అంత అద్భుతంగా తీశాడు ఆ సీన్ని. అది మానిటర్లో చూసుకున్న తర్వాత అక్కడికక్కడ చేసేస్తారుగా, అదేంది దాన్ని ఏమంటారు, ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన తర్వాత ఆ గురువు వచ్చి సార్ ఒక్కసారి వచ్చి చూడండి సార్ అన్నాడు. చూడండి అమ్మ నీ అమ్మ భలేగుందా అనుకున్నా. డబ్బులు తిరిగి ఇవ్వలేదుగా అంటే నేను మొన్నలే చెబుతా, నేను అయ్యా ఈ టైం దాకానే చేస్తానంట. అది చెప్పరు, అక్కడి నుంచి పుల్లాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది బాధ. అదేలే, అంటే మీరు సినిమాల్లోకి కొంచెం లేట్గా వచ్చారు కానీ బట్ మొదటి నుంచి మీరు రంగస్థలం అంటే థియేటర్కల్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు, ఎంతమందో హీరోయిన్లు చూశారు ఆడియన్గా కూడా. కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారండి? ఇందాక చెప్పిందే ఒక అమ్మాయి లాగా ఉంటుంది అంతే. అసలు ఆ అమ్మాయిని హీరోయిన్ లాగా నేను ఎప్పుడు అసలు చేసిన 2-3 రోజులు అనమాట ఫైట్ చూసి, ఈ పిల్ల కూతురులాగా ఉంటుంది అంతే. ఆ హీరోయిన్ ఇది నాకు కనపడట్లే అమ్మాయిలో. అట్లా అంత ఓబిడియంట్గా అంత ఇదిగా అది నటించడం కదా, మళ్ళా అంటే ఒరిజినల్గా ఉంటుంది అంతే. కానీ కొందరు సార్ ఓకే సార్ నటిస్తారు, ఈ రకంగా ఉంటుంది, నటిస్తారు. అది తెలిసిపోతుంటుంది. మనం ముదురులం కదా, మొత్తం రాలిపోయి మొత్తం అయిపోయి ఉంటే ఆ పిల్లని చూస్తే అదే ఆనందం నాకు. అసలు ఈ పిల్ల వస్తుందనే వచ్చా నేను. ఉదయం 8 గంటలు ఒంగోలు బయలుదేరి వచ్చా. బర్రన్న చంద్రుడు ఫోన్ చేస్తే అయ్యో వస్తాను, నాకు పని ఉంది అక్కడ, యాక్చువల్గా పని ఉంది, ఉండి కూడా గబుక్కుని వచ్చేసా. అది గుడ్, థ్యాంక్ యూ. కీర్తి గారు, నేను శైలజ నుంచి